నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయం కూడా చాలా వరకు ఇంట్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి, కుటుంబంలోని స్త్రీలతో కలిపి చక్కగా ఈ రోజును మీరు గడుపుతారు. వారితో కలిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి నూతన నిర్ణయాలు, అంటే ఏదైనా కొత్త గృహం మీద పెట్టుబడి పెట్టడానికి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో తల్లితో కలిపి చర్చించి చక్కగా దానికి సంబంధించిన విషయాలలో ఒక చక్కటి ఆలోచన తీసుకొని ముందుకు వెళ్ళడానికి, కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం అనేది ఉంది. తద్వారా వృత్తికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి కృత్తిక, రోహిణి, మృగశిర వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలమైన సమయం. మీ ఆలోచనలు నెరవేరుతాయి. మీ సంకల్ప బలంతో అనుకున్నవి సాధిస్తారు. లక్ష్య సాధన దిశగా మీరు చేసే ప్రయత్నాలలో మీకు అత్యంత ఆత్మీయులు, ఆప్తులు అయిన అటు సోదర వర్గం కానీ లేకపోతే మీ మిత్రులు కానీ చక్కగా సహకరిస్తారు. వారితో కలిసి మంచి ప్రయాణాలు చేయడానికి కూడా మీరు ముందుకు వెళ్ళడానికి నిశ్చయం చేసుకుంటారు. అన్ని విధాల మిత్రులతో ఈ రోజున చక్కటి వాతావరణాన్ని మీరు గడపడానికి, అలాగే మీ కమ్యూనికేషన్ బాగుండడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ రోజున మనం భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆదాయానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం ఇప్పుడు మీకు కొంతైనా అందడము, అంటే ఎదురు చూస్తున్న విషయాలలో ముఖ్యంగా ధనానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఎవరన్నా మీకు మాట ఇస్తే ఆ మాట మీద వాళ్ళు నిలబడి ఏదైనా మీకు సహకరించే విషయాల్లో అది కొంత ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా మీరు చక్కగా మాట్లాడి మాటలతో ఇతరులను ఆకట్టుకొని పనులన్నీ చాలా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా అనుకూలమైన సమయంగా దీన్ని ఈ రోజున మనం భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద వ్యక్తిగతంగా మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం చాలా పెరుగుతుంది. చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. విచిత్రమైన ఆలోచనలు అనేవి మీకు ఏర్పడతాయి. చేయగలనా లేదా అనుకున్న పనులన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రణాళిక ఏర్పరచుకొని దాని పరంగా చేయడానికి మీరు మంచి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెడతారు. అలాగే ఇప్పటిదాకా ఆగిన పనులు చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి మీరు గట్టిగా కృషి చేస్తారు. లక్ష్య సాధన దిశగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున స్థిరాస్తుల విషయంలో చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. వాటిని నియంత్రించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకే నెరవేరుతాయి. అలాగే అనుకోకుండా బంధువులు మీ ఇంటికి రావడం, వారితో మీరు చర్చించడం, కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండడం, అలాగే సమయానికి మీరు విశ్రాంతి మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారించాలి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇష్టమైన వస్తువులు కొనడం కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. దాని అసలు రేటు కన్నా కూడా అధికంగా ఖర్చు పెట్టి ఇష్టమైన వస్తువులు కొనడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి ఈ రోజున. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త. అయితే ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఎదురు చూసిన విషయాలు చాలా చాలా మీకు ప్రశాంతంగా ఈ రోజున గడిచిపోతాయి. ఆశించిన లాభాలు అనేవి ఏర్పడతాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. మీ యొక్క సృజనాత్మకత కానీ, మీ ఆలోచనలు కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీ సలహాలు కానీ అన్నీ కూడా మీరు ఎలా అనుకున్నారో ఆ ప్రకారంగా ముందుకు జరగడానికి ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం బాగుండడం, అలాగే చక్కటి వాతావరణాన్ని మీరు ఏర్పరచుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తులారాశి.
అమ్మ, ఇక తదుపరి రాసినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ నాయకత్వం అనేది బయటకు వస్తుంది. మీరు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అందరి మీద ఒక నాయకుల్లాగా మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా ఉంటాయి. మీ శ్రమకి తగిన ప్రతిఫలం అనేది ఏర్పడుతుంది. మీ ఆలోచనలు కార్యరూపంలో రావడం అనేది జరుగుతుంది. ఆ విషయంలో వృత్తిపరంగా మీకు అన్ని విధాల అభివృద్ధికరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సామాజిక సేవ అనేది అధికంగా చేస్తారు. కొంత మానసికంగా ఆశించిన స్థాయిలో సంతృప్తి అనేది లేకపోవడం వల్ల కొంత అసంతృప్తితోనైనా సరే మొత్తానికి పనులు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ మిశ్రమ ఫలితాలు అందుకోవడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే తండ్రితోనూ సంతానంతోనూ అభిప్రాయ భేదాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అది చాలా అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. ఏదన్నా విషయంలో మీరు ఇబ్బంది పడుతూ ఏదన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు భయపడినట్టుగా కాకుండా చాలా సునాయాసంగా ఈ రోజున మీరు ముందుకు వెళ్ళిపోవడానికి, పనులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ తలకి సంబంధించిన అనారోగ్యం మొదలైన వాటి విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ధనుస్సు రాశి. అమ్మ, ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు, అదేవిధంగా ఆకస్మికంగా ధన రాబడి రెండు ఒకే రకంగా ఉండడం వల్ల మీరు ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకోకుండా వచ్చే ధనాన్ని ఆకస్మికంగా అవుతున్న ఖర్చుల విషయంలో కరెక్ట్గా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు ఇబ్బందికరంగా ఉండదు. లేనట్లయితే ఎంత రాబడి వచ్చిందో అంతా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రీసెర్చ్ చేసే విద్యార్థులు ఎవరన్నా ఉన్నట్లయితే రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, మంచి మార్గదర్శకులైన గైడ్లు దొరకడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ఇమీడియట్గా అయిపోకుండా కొంత వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయంలో మీరు ఎక్కువ కంగారు పడక్కర్లేదు. అది తాత్కాలికమే, కొంత వాయిదా పడింది అనుకున్నా కూడా మొత్తానికి ఏది అయినా ముఖ్యమైన విషయాల్లో కానీ లేకపోతే ఇతరులకి మధ్యవర్తిత్వం వహించే విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఎక్కడైనా సైన్ చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు మొదలైన వాటిల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో వీరికి భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి అభివృద్ధికరంగా వాళ్ళు ముందుకు పెడతారు. సంఘంలో మీకు గుర్తింపు అనేది, మీ శ్రమకి తగిన గౌరవం లభించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం. కళాకారులకి చాలా అనుకూలమైన సమయంగా మనం ఒకటి భావించవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ముందుకు పెడతాయి. అంటే కుటుంబ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాల్లో వారు పెట్టుబడి పెట్టాలని మీరు భావించిన విషయాలు కానీ దానికి సంబంధించిన కీలక చర్చలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే మంచి ప్రదేశాలు చూడడానికి మీరు భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్స్ మొదలైన ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా చక్కగా ఒక మంచి ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటారు. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడాను. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున శ్రమతో మీరు అనుకున్న విజయాలు సాధిస్తారు. చాలా శ్రమ అధికంగా ఉన్నా ఇంతకాలం బట్టి మీరు శ్రమ పడుతూ వచ్చిన విషయాలలో తగిన విజయంతో పాటు శ్రమకి తగిన గుర్తింపు లభించడం, తగిన విధంగా వృత్తికి అవకాశాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు తగిన విధంగా ఆహ్వానాలు, అంటే ఏదైనా ఇంటర్వ్యూలకి అవకాశాలు లాంటివి లభించడం అనేది, తద్వారా మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం ఎలా చేస్తే బాగుంటుందన్న విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా ఈరోజు ఉండడం అనేది
అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ఇష్టపడిన ఫీల్డ్లోకి వెళ్ళడానికి చక్కగా మీరు కొన్ని ఆలోచనలు చేయడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి, క్రియేటివిటీ పెరుగుతుంది, భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క సలహా సంప్రదింపులతో వ్యక్తులు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మంచి వాతావరణంలో ఇష్టపడిన వ్యక్తులతో విందు వినోదాలతో గడపడానికి అనుకూలమైన రోజుగా ఈ రోజున ఒకటి మనం అనుకోవచ్చు. దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో కానీ లేకపోతే విదేశాల్లో ఉండే మీరు ఇష్టపడిన వ్యక్తులతో కానీ ఈ రోజున చాలాసేపు మీరు మాట్లాడి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అమ్మాయిక